సమాన పనికి సమాన వేతనం నినాదం తప్ప ఆచరణ లేదని బీజేపీ ఎంపీ ఈటెల ఆరోపించారు. ఇందిరాపార్క్ దగ్గర జరుగుతున్న తెలంగాణ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ధర్నాకు ఎంపీ ఈటెల రాజేందర్ మద్దతు తెలిపారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించాలని ఈటెల డిమాండ్ చేశారు. ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించి నెలలా జీతాలు ఇవ్వాలన్నారు. 6 నెలలుగా జీతాలు లేవని అవుట్సోర్సింగ్ ఉద్యోగులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. చాలా మందిని నోటీసు లేకుండా తొలగించి రోడ్డు మీద పడేశారన్నారు. అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని వారు కోరారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అవుట్సోర్సింగ్ ఉద్యోగుల కష్టాలు పట్టించుకుని పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు ఈటెల. కొన్ని డిపార్ట్మెంట్లో ఇప్పటికీ వేల మందిని అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్ని తొలగించడం జరుగుతుంది. వితౌట్ ఇంటిమేషన్ తోటి ఎంతో మందిని ఉద్యోగుల్ని డిపార్ట్మెంట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు నెల జీతం వస్తలేదు. అవుట్సోర్సింగ్ ఏజెన్సీ ఎప్పుడు ఉద్యోగం ఊడబెక్కుతుందో, ఎప్పుడు మళ్ళీ కొత్త వాళ్ళను డబ్బులకు ఆశపడి పెట్టుకుంటుందో దయనీయమైన పరిస్థితిలో ఉన్నాం. సమాన పనికి సమాన వేతనం నినాదం తప్ప ఆచరణ లేదు. మేమే ఇంత పెద్ద చదువుకొని ఎనన్నా మళ్ళీ ప్రభుత్వాలకు బుద్ధి పుట్టకపోతుందా, కనికరించకపోతుందా? మాకెన్నడో ఒకనాడు పర్మనెంట్గా చేయకపోయినా లెక్చరర్స్, కాంట్రాక్ట్ లెక్చరర్స్ ఎట్లయితే సమాన వేతనం ఇచ్చి ఉద్యోగ గ్యారంటీ ఇచ్చిందో అది రాకపోతుందా అని చెప్పి ఎదురు చూస్తున్నారు మీరు. కానీ ఇవాళ 20 ఏళ్ళుగా, 25 ఏళ్ళుగా, 30 ఏళ్ళుగా పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఒక సందర్భంలో ఆనాడు ముఖ్యమంత్రి, మొన్నటిదాకున్న ముఖ్యమంత్రి కూడా ఏం కాంట్రాక్టు, ఏం అవుట్సోర్సింగు గిట్లనే ఉంటుందని కూడా మాట్లాడింది. అప్పుడు మేము కాంట్రాక్ట్ ఉద్యోగులకి